అందరికీ నమస్కారం. మన ఇతిహాసం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. రామాయణం పౌలస్త్య వధ అంటే పులస్త్య వంశానికి చెందినటువంటి రావణుడిని సంహరించడం. సీతాయా చరితం మహత్ అనే 3 పేర్లు రామాయణానికి ఉన్నాయి. 6 కాండలతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. తరువాత కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. కానీ మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వాల్మీకి రామాయణంలో శ్రీరాముడి కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం చేస్తున్నాను. అసలు రామాయణాన్ని ఎందుకు చదవాలి? మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవ కారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వాలన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నా భూతో నా భవిష్యతి. మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. నా భూతో నా భవిష్యతి అంటే భూతో అంటే భూతకాలం, ఇంతకుముందు జరిగిపోయిన కాలంలో కానీ, నా భవిష్యతి జరగబోయే కాలంలో కానీ ఇటువంటి కథ ఉండదు. మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. కాబట్టి రామాయణంలో శ్రీరాముడి పాత్ర ఎనలేనిది. అటువంటి శ్రీరాముడి గురించి నాకు తెలిసినంత వరకు సంక్షిప్త రూపంలో ఈ కథను అందిస్తున్నాను. ప్రతి ఒక్కరూ విని పిల్లలకి రామాయణం అంటే ఏమిటో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. కథ పూర్తిగా వినండి. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరాముడు గురించి సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఇక్ష్వాకు వంశ తిలకుడు, దశరథ కుమారుడు, సీతావల్లభుడు, సాక్షాత్ ధర్మస్వరూపుడు శ్రీరాముడు. శ్రీరాముడి కథ చెప్పుకోకుండా ధర్మవీరుల కథల్ని ప్రారంభించలేం. త్రేతాయుగంలో ప్రజల్ని రాక్షసుల బారి నుంచి, వాళ్ళ నాయకుడైన రావణాసురుడి బాధల నుంచి కాపాడడానికి శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడుగా జన్మించాడు. రాజకుమారుడైనప్పటికీ జీవితంలో ఎక్కువ భాగం అరణ్యాల్లోనూ, మునుల సేవల్లోనూ, ఆ తరువాత రాజైన విరాగిగాను, ప్రజాసేవలోనూ గడిపాడు. మన దేశంలో రాముడి కథ తెలియని వాళ్ళెవ్వరూ ఉండరు. కానీ రామ కథ ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత మధురమైంది. త్రేతాయుగంలో అయోధ్య నగరం రాజధానిగా కోసల దేశాన్ని పరిపాలించే దశరథ మహారాజుకు శ్రీరాముడు జన్మించాడు. ఆయన తల్లి కౌసల్య, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు అతడి సోదరులు. అల్లారు ముద్దుగా పెరిగే రామ లక్ష్మణుల్ని సిద్ధాశ్రమంలో యజ్ఞాన్ని రక్షించాలనే నెపంతో విశ్వామిత్ర మహర్షి తనతో అడవులకు తీసుకుని వెళ్ళాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు వాళ్లకు అనేక ప్రదేశాలు, నదుల విశేషాలు తెలియజేసి శాస్త్ర విషయాలు, దివ్యాస్త్ర ప్రయోగ ఉపసంహారాలు నేర్పాడు. యజ్ఞయాగాదుల్ని
భగ్నం చేస్తున్న తాటక అనే రాక్షసిని సంహరించుమని విశ్వామిత్రుడు సూచించాడు. స్త్రీ హత్య మహాపాతకం కదా అని రాముడు సందేహిస్తూ ఉంటే, తాటక స్త్రీ అయినప్పటికీ రాక్షస గుణాలు సంతరించుకొని ప్రజాకంటకంగా తయారైంది కాబట్టి సంకోచించవద్దు అని చెప్పగా రాముడు తాటకను సంహరించాడు. తరువాత శ్రీరాముడు సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుడు తలపెట్టిన యజ్ఞాన్ని కాపాడాడు. యజ్ఞం పూర్తయ్యాక మిథిలా నగరంలో శివుడు విల్లు విరిచి జనకుడి పుత్రిక అయిన సీతను పెళ్లాడి అయోధ్యకు తిరిగి వచ్చాడు. అయోధ్యలో సీతారాములు కొన్ని సంవత్సరాలు ఆనందంగా గడిపారు. శ్రీరాముడు అత్యంత బలశాలి, సత్యవాది, దయాళువు, ప్రియభాషి, వేదాధ్యయనం చేసినవాడు, తత్వజ్ఞుడు, విలువిద్యలో తండ్రిని మించినవాడు, ధర్మార్థ కామాల తత్వం తెలిసినవాడు, అత్యంత వినయ సంపన్నుడు, అయోధ్య నగర ప్రజలకు మిక్కిలి ఇష్టుడు. అలాంటి తన జ్యేష్ఠపుత్రుడైన రాముడికి పట్టాభిషేకం చేయాలని దశరథుడు సంకల్పించి ఏర్పాట్లు చేశాడు. కానీ మంధర అనే తన పుట్టింటి దాసి చేసిన దుర్బోధ వల్ల ఉచితానుచితాలు మరచి కైకేయి రాముణ్ణి 14 ఏళ్ళు వనవాసానికి పంపమని, తన కుమారుడైన భరతుణ్ణి రాజుని చేయమని దశరథుణ్ణి కోరింది. అదే తండ్రి ఆజ్ఞ అని కైక రాముడికి తెలియజేసింది. తండ్రి మాటలకు ఎదురు చెప్పకుండా రాముడు భార్య సీతతోనూ సోదరుడు లక్ష్మణుడితోనూ వనవాసానికి వెళ్ళిపోయాడు. అయోధ్యను విడిచి వెళ్ళే రాముడు యోగీశ్వరుడి వలె ఉన్నాడు. ఆయన మనసులో ఏ విధమైన మార్పులు కానీ వికారాలు కానీ లేవు. అందుకే విద్వాంసులు శ్రీరామచంద్రుణ్ణి ఆదర్శ రాజు, ఆదర్శ పుత్రుడు, ఆదర్శ సోదరుడు, ఆదర్శ పతి అని వర్ణించారు. హర్ష శోకాలు, మానావమానాలు, సుఖ దుఃఖాలు సమానంగా స్వీకరించే వాళ్ళే మహాపురుషులు. పుత్ర వియోగ దుఃఖం భరించలేక దశరథుడు మరణించిన తరువాత భరతుడు ససైన్యంగా రాముణ్ణి కలిసి రాజ్యం ఏలుకొమ్మని కోరాడు. అయినా తండ్రికిచ్చిన మాట తప్పనని, వనాలలో మునుల సంక్షేమం చూస్తూ వాళ్ళ సేవ చేస్తానని శ్రీరాముడు భరతుడికి నచ్చజెప్పి పంపాడు. ధర్మ పాలనలో శ్రీరాముడు ఎంత కఠినంగా ఉంటాడో ఈ సన్నివేశం ద్వారా తెలుస్తుంది. నాకు రాజ్య పాలన కంటే ధర్మ పాలన ముఖ్యం, ధర్మం ముందు రాజ్యం తృణప్రాయం అని భరతుడితో అన్నాడు. అన్నదమ్ముల మధ్య గల అవ్యాజానురాగానికి, పరస్పర గౌరవానికి రామాయణమే తార్కాణం. సీతారామ లక్ష్మణులు వనవాస సమయంలో ఎందరో మునుల ఆశ్రమాల్ని దర్శించి వాళ్ళు రాక్షసుల వల్ల ఎన్ని బాధలు పడుతున్నారో తెలుసుకొన్నారు. రాక్షస వధ చేసి వాళ్ళను రక్షిస్తాను అని ఆ సమయంలో వాళ్లకు మాట ఇచ్చాడు శ్రీరాముడు. వనవాసపు చివరి సంవత్సరంలో రావణుడి సోదరి శూర్పణఖ అనే రాక్షస శ్రీరాముణ్ణి వరించి రాగా ఆమెను శిక్షించి లక్ష్మణుడు బుద్ధి చెప్పాడు. ఆమె దుఃఖిస్తూ రావణుడి వద్దకు వెళ్ళి రామలక్ష్మణుని గురించి, సీత చక్కదనం గురించి వర్ణించి చెప్పి అతడి మనసులో సీతను అపహరించాలనే బీజాన్ని నాటింది. మారీచుణ్ణి మాయలేడిగా పంపి సీతను రావణుడు అపహరించాడు. తరువాత సీతా వియోగంతో రాముడు పరితపించడం, సుగ్రీవుడితో మైత్రి, వాలి సంహారం, హనుమంతుడిచే లంకాదహనం, సేతువు నిర్మాణం, రావణ వధ, పట్టాభిషేకం అన్నీ జరిగాయి. లంకలోని రాక్షసులెందరో మరణించారు. సాధువులకు రక్షణ కలిగింది. ధర్మం జయించింది. సంగ్రహంగా ఇది రామకథ. ఈ రామాయణ కథలో రామాయణం అంటే శ్రీరాముడు నడిచిన దారి అని అర్థం. ఎన్నో ధర్మ పరీక్షల్ని రాముడు ఎదుర్కోవలసి వచ్చింది. తండ్రి ఆజ్ఞ మేరకు వనవాసం వెళ్ళడం,
భరతుడి కోర్కెను తిరస్కరించి వనవాసం కొనసాగించడం, సుగ్రీవుడి అన్న అయిన వాలిని సంహరించడం, విభీషణుడికి అభయమివ్వడం, రాక్షసుడైన రావణుణ్ణి వధించడం, సీత అగ్ని ప్రవేశం చేయడం, అయోధ్యలో ప్రజలు సీత సతీత్వం గురించి తప్పుగా మాట్లాడినందుకు ఆమెను విడనాడడం, ప్రజల కోసం విరాగిగా జీవిస్తూ వాళ్ళను ప్రజారంజకంగా పరిపాలించడం, ఇలా ఆయనకు జీవితమంతా ధర్మం పరీక్షలు పెట్టింది. ఆయన తన జీవితంలో తమ వంశ పరంపరకు సంబంధించిన మర్యాదలన్నిటినీ చక్కగా నిర్వహించాడు. విద్యార్థి దశలో కానీ, గృహస్థ ధర్మంలో కానీ, రాజ్య పాలనలో కానీ ఎక్కడా ఆయన ధర్మాన్ని అతిక్రమించలేదు. అరణ్యంలో ఎందరో రాక్షసుల్ని సంహరించింది ఆశ్రమ ధర్మాల్ని కాపాడడానికే గాని మరొక ప్రయోజనం కోసం కాదు. రామ సేతువు నిర్మాణంలో కూడా ధర్మ వీరమే ఉంది, కానీ లంకారాజ్య ఆక్రమణ ఉద్దేశం లేదు. విభీషణుడికి లంకారాజ్యాన్ని అప్పగించడంలో దాన దయా వీరాలే ఉన్నాయి. ఇలా ఆయనలో గల విశేషశీల సంపద వల్ల మనం ఆయన్ను మహాత్ముడుగా, ధర్మవీరుడుగా, రామో విగ్రహవాన్ ధర్మ గుర్తించి అనుసరిస్తున్నాం. శ్రీరాముడు ఆచరించిన పద్ధతులు భారతీయ సంస్కృతికి విలువలుగా నిలిచిపోయాయి. అవే ఇప్పటికీ భారతీయులకేగాక సర్వ మానవాళికి ఆదర్శంగా నిలిచాయి. శ్రీరాముడి పరిపాలన ప్రజారంజకంగా సాగింది కాబట్టి ఇప్పటికీ కూడా మనం రామరాజ్యం అని అంటూ ఉంటాం. కాబట్టి అటువంటి శ్రీరాముడిని ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం ఉన్న నాయకులు కూడా ఆ ఆదర్శ మార్గంలో నడుస్తారని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.